హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను బీరకాయ చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. బీరకాయ చట్నీ చాలా బాగుంటుందండి. పప్పు చారు అలా చేసినప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది బీరకాయ చట్నీ. చపాతీ రైస్ అందులో చాలా బాగుంటుంది. రొట్టెలకు కూడా పప్పు చారు అన్ని చేసినప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి బీరకాయ చట్నీ. చాలా ఈజీగా చేయొచ్చండి బీరకాయ చట్నీ, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇలా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలండి. ఒక టేబుల్ స్పూన్ ధనియాలండి, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఇలా కొద్దిగా వేయించాలి. వేయించిన తర్వాత ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు ఉంటాయి కదండి, పైన కొద్దిగా చెక్కు ఇలా తీసి బాగా కడిగి ఇలా పొడుగ్గా కట్ చేసి ఇవి కూడా ఇందులో వేసి వేయించాలి. 1/2 కిలో బీరకాయలు తీసుకున్నానండి. ఇక్కడ చూసారు కదా, పైన కొద్దిగా చెక్కు తీసి ఇలా పొడుగ్గా కట్ చేసి చిన్నగా కట్ చేశాను. ఇప్పుడు ఇవి కొద్దిగా వేయించాలి, మగ్గాలి. నేను ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. వేసి ఇలా బాగా వేయించాలి. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు ఒక 6 వేస్తున్నానండి. ఇలా తుంచి వేయాలి, అప్పుడే చిట్లవు. ఇలా నేను వేస్తున్నానండి పచ్చిమిరపకాయలని. ఇలా వేసి బాగా వేయించాలి. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా వేస్తున్నానండి. ఇక్కడ నేను ఉప్పును కూడా వేస్తున్నానండి. పొడి ఉప్పుని 2 స్పూన్లు వేస్తున్నాను. ఇలా ఉప్పు కూడా వేసిన తర్వాత బాగా వేయించాలండి. పచ్చివాసన అంతా పోవాలి. బీరకాయలు బాగా వేగనివ్వాలి. ఇలా బాగా వేయించాలండి. ఇలా చూసారు కదా, ఒక 10-15 నిమిషాలు పడుతుంది. ఇలా బాగా వేగిన తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీని. ఇలా చూసారు కదండి, మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా మొత్తం అంతా నేను వేసేసి మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి ఈ బీరకాయ చట్నీ. పెళ్ళిళ్ళలో అక్కడంతా చేస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది. ఇలా అన్నీ మిక్సీకి వేసుకున్న తర్వాత నేను పల్లీలని ఇలా వేయించి అవి కూడా వేస్తున్నానండి. వేస్తే చాలా బాగుంటుంది బీరకాయ చట్నీకి. చూసారు కదా, ఇలా నేను కొన్ని వేస్తున్నాను, ఒక చిన్న కప్పు నిండా. ఇక్కడ నేను పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేస్తున్నానండి. ఒక 7-8 వేయాలి. కొద్దిగా చింతపండును కూడా వేస్తున్నానండి. చూసారు కదా, ఇలా కడిగి చింతపండును కూడా వేస్తున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ వేసి నీళ్ళు వేయకుండా అలాగే గ్రైండ్ చేయాలి. చూసారు కదా, ఇప్పుడు మొత్తం అంతా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉందండి. చూసారు కదా, ఇలా వేడి అన్నంలోకి, చపాతీ రైస్లోకి అంతా బాగుంటుందండి. చూసారు కదండి, బీరకాయ చట్నీ రెడీ అయిపోయింది. రైస్, చపాతీ అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. అలాగే పప్పు చారు చేసినప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ బీరకాయ చట్నీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.